మనము మలిన వస్త్రాలు తొలగించబడి నూతన వస్త్రాలు లేకపోతే, మన మైండ్ రెన్యూ కాకపోతే ప్రియులారా, మన మైండ్ రెన్యూ కాకపోతే దేవుని సన్నిధిలో సేవ చేసే అవకాశము అప్పటికి రాదు ప్రియులారా. ఎప్పుడు దేవుడు యెహోషువతో కాల్ ఫర్ సర్వీస్, వెన్ హి ఇస్ కమిషనింగ్ జాషువా, ఎప్పుడు చెప్తూ ఉన్నాడంటే తన మలిన వస్త్రాలు తొలగించబడి నూతన వస్త్రాలు వచ్చి టర్బన్, ఒక నూతన రెన్యూవల్ ఆఫ్ మైండ్ జరిగిన తర్వాత దెన్ హి ఇస్ థింకింగ్, దెన్ హి ఇస్ సేయింగ్, ఇఫ్ యు ఆర్ ఒబీడియంట్ టు మీ, ఇదిగో ఈ విధంగా నువ్వు కొనసాగలిగితే నువ్వు నా సన్నిధిలో సర్వ్ చేయడానికి, సేవ చేయడానికి నీకు అవకాశం వస్తుంది. ఆఫ్టర్ క్లెన్జింగ్ కమ్స్ కమిషనింగ్, ఆఫ్టర్ రెస్టరేషన్ కమ్స్ రెస్పాన్సిబిలిటీ. ప్రియులారా, మనము రక్షించబడకుండా, లేకపోతే మన మలిన వస్త్రాలు తొలగించబడకుండా దేవుడు మనల్ని పంపించడు. మన మైండ్ రెన్యూ అవ్వకుండా మన సేవలో వాడుకో. అయితే ప్రియులారా, ఈ రోజు ఐ వాంట్ టు మేక్ ఏ వెరీ స్ట్రాంగ్ స్టేట్మెంట్ ప్రియులారా. ఐ హోప్ యు విల్ అండర్స్టాండ్ ద డెప్త్ ఆఫ్ వాట్ ఐ యామ్ ట్రైయింగ్ టు సే. యు సీ, ఎట్ ద ఎండ్ ఆఫ్ ఎవ్రీథింగ్ వి డూ ఇన్ క్రిస్టియానిటీ, at the end of everything we learn in churches కానీ, ఎంతో మంది చెప్పే ప్రసంగాలు వినటం కానీ, అన్ని విని నేర్చుకొని ఎంతో జ్ఞానం సంపాదించి, ఎంతో పాండిత్యం సంపాదించి, ఆ ప్రసంగం విని, ఈ యొక్క రెవల్యూషన్ విని, అది విని, వీరు ప్రార్థన చేసి, ఇవన్నీ తర్వాత ప్రియులారా, ద అల్టిమేట్ గోల్ ప్రియులారా, మీకు నాకు అర్థం కావాల్సింది, ద అల్టిమేట్ గోల్ ఆఫ్ ఆల్ అవర్ లెర్నింగ్ ఈజ్ టు సర్వ్ గాడ్. చాలా మంది పొరబడే విషయం ఏంటంటే, నేను దేవుణ్ణిలో బలపడేది, దేవుని గురించి తెలుసుకునేది, ఈ మర్మము ఆ మర్మము, ఈ ప్రవచనము ఆ ప్రవచనము, ఇవన్నీ నేను తెలుసుకోవటం ద్వారా నేను వర్ధిల్లుతాను. దే థింక్ ప్రాస్పెరిటీ ఇస్ ద ఎండ్ ప్రోడక్ట్. ప్రాస్పెరిటీ ఇస్ నాట్ ద ఎండ్ ప్రోడక్ట్ ప్లీజ్. నాకు పెళ్లి కావట్లేదు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు అయిపోయింది, పెళ్ళి అయింది ప్రియులారా, పెళ్ళి అయిన తర్వాత దేవుని దగ్గర కనిపించింది. ఆ డెస్పరేషన్ చూసారా? అంటే వారి యొక్క ఆలోచన ఏంటంటే, ద ఎండ్ ప్రోడక్ట్ ఈస్ కంఫర్టబుల్ లైఫ్. బికాజ్ వారి పొరబడింది ఏంటంటే, నా ఎండ్ ప్రోడక్ట్ ఈస్ మై ఆన్సర్ ఫర్ ప్రేయర్. నో, బైబిల్ అంతా చూడండి ప్రియులారా, ద ఎండ్ ప్రోడక్ట్, ద ఎండ్ conclusion of all our knowledge, biblical knowledge, experience, all of this, the end product is your service. అందుకనే ప్రియులారా, మీరు గమనించారా, శిష్యులతో యేసుక్రీస్తు 3.5 సంవత్సరాలు గడిపాడు, 3.5 సంవత్సరాలు పరిచయం చేశాడు. 3.5 సంవత్సరాల తర్వాత ఆయన తిరిగి వెళ్తూ, ప్రియులారా, మీ అందరికి ఒక్కొక్క మ్యాన్షన్ కట్టిస్తాను, మీ అందరికి కూడా కోటి రూపాయలు ఇస్తాను, సుఖంగా జీవించడం చెప్పలేదు ప్రియులారా. గమనించారా? he never talked about his prosperity. It doesn't mean God will not bless us. దేవుడు మనం బ్లెస్ చేయడని కాదు, బట్ దట్స్ నాట్ ద పాయింట్. ద పాయింట్ ఈస్ సర్వీస్. యెహోషువతో చెప్పే మాట ఏంటి? ఇదిగా అయ్యా, నీకు టర్బన్ ఇచ్చాను నేను, నువ్వు మాత్రం నా కట్టడలను గైకొన్న ఎడల నౌ యు సర్వ్ మీ.